అందరికీ నమస్కారం అండి. ఒక పేదవాడంట తెల్లవారి జోలు కుడతాడంట. జోలు కుట్టి స్కూల్ టైంకి స్కూల్‌కెళ్ళి, స్కూల్ నుంచి రిటర్న్ వచ్చేస్తాడంట. ఒక డబ్బు గల వ్యక్తి ఆ ఒక్క కుర్రవాడి దగ్గరికి వెళ్ళి, "నేను నీకు ఏ సహాయం చేయగలను? నీకు ఏం డబ్బు ఇవ్వగలను?" అని అడుగుతాడంట. అడిగితే, "నువ్వు నాకు ఏమీ చెయ్యక్కర్లేదండి. నాకు లోన్ ఇప్పించి నా షాప్‌కి కొంచెం రిపేర్ చేయించిస్తే నాకు అదే చాలు" అని. అయితే ఒక్కసారి నీ టైం టేబుల్ నీవన్నీ కూడా నువ్వు నాకు చెప్పవా అనేసి అంటే అని అంటూ అతను ఆ అబ్బాయి ఏమేమి చేస్తున్నాడో, స్కూల్కి ఎలా వెళ్తున్నాడో, ఏ టైంలో ఏం చేస్తున్నాడో అవన్నీ గమనించాడు. తనకు ఉన్నది ఇద్దరు ఆత్మీయులట. ఒక ముసలి తల్లి, ఒక అంగవైకల్యం ఉన్న అన్నదమ్ముడు. అయితే పాపం ఈ స్కూల్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత తల్లికి వెళ్ళి చూసుకుంటాడు. తల్లి ఎక్కడో కూలి పనికో దేనికో అంటే ఆ గుడ్డితనంతోనే ఏ పని అయితే చేయగలదో ఆ పని చేయడానికి వెళ్తుంది. ఎవరింట్లో కంచాలతో అంటే ఎవరింట్లో ఏదో హెల్ప్కి సంథింగ్ అక్కడికి వెళ్తే అక్కడి నుంచి పట్టుకొని ఇంటికి వస్తాడంట. ఈ అంగవైకల్యమైన అన్నదమ్ముడికి ఏమేమి కావాలో అన్నీ తెచ్చి సమకూర్చి మళ్ళీ జోలు కొట్టడానికి వెళ్ళిపోతాడు. ఇలాగా జరుగుతుంటే అయితే అతనికి అడిగాడు కదా, అది అతను ఆశ్చర్యపోయాడంట. ఏంటిది, నేను అడిగితే నాకు ఎంతో డబ్బు కావాలి ఏదో అని చెప్పాలి, మరి అలా చెప్పకుండా నా ఒక అదే షాపునే లోన్ ఇప్పించమని రిక్వెస్ట్ చేశాడు. అది కూడా అతనికి కూడా ఇమ్మని కాదు, లోన్ ఇప్పించమని అని అంటే, అదేంటి నాన్న నాకు డబ్బులో ఏదో అడగకుండా నాకు లోన్ ఇప్పించమనే నాకు చెప్పేవు అని అడుగుతాడంట. అప్పుడు అడిగితే ఆ అబ్బాయి చాలా చక్కగా సమాధానం చెప్తారంట. నా కష్టార్జితంతోనే నేను పైకి రావాలి. ఒకటి, ఎప్పుడవని మా అమ్మ గుడ్డిదాయి కాబట్టి తనకి ట్రీట్మెంట్ చేయడానికి నేను ఒక డాక్టర్ అవ్వాలి. అది ఎంత చక్కగా చెప్పాడండి. నేను పెద్దయ్యి ఒక టు బి ఏ డాక్టర్, ఒక మంచి గుడ్డివాళ్ళు అంటే ఐ స్పెషలిస్ట్ని, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఎలా వస్తాయో ఏంటో ఆ టైపుగా తన తల్లి చికిత్సకి ఒక డాక్టర్ అవ్వాలి అని చెప్పారంట సమాధానం. అది ఎంత చక్కగా ఉంది చూసారా. ఎక్కడ కూడా తన ఆత్మాభిమానంకి కోల్పోలేదు ఆ అబ్బాయి అస్సలు కోల్పోలేదు. ఎందుకంటే తను ఉన్న షాపు ఆ జోడు షాపునే లోన్ ఇప్పించమన్నాడు. ఎవరి దగ్గర చేయి చాపలేదు. అంటే తన కష్టంతోనే తను పైకి వచ్చి తన అమ్మకే తను ఆ బ్లైండ్నెస్ ఎందుకు వస్తుంది, ఏంటి, అది ఎలా రికవర్ అవుద్ది, తల్లికి మళ్ళీ కళ్ళు ఎలా తెప్పిస్తాను అనే ఒక తపన. హ్యాట్స్ ఆఫ్ కొడుకులకి. ఆ కొడుకే కాదు, అందరి కొడుకులకి కూడా తన తల్లులంటే ఇలాంటి అభిమానాలే ఉంటాయి. మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం అండి అందరికీ. తప్పులేమి ఉంటే మన్నించండి. నాకైతే ఈ ఒక్క కథ చాలా నచ్చింది, చాలా బాగుంది కూడా.